తన భక్తులు మోసంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. బాగా వినండి. తన భక్తులు అంధత్వంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తమ భక్తులు అజ్ఞానంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తన భక్తులు వాస్తవాన్ని గమనించాలి, వాస్తవాన్ని చూడాలి, సత్యము ఎరిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే తన భక్తులు స్థిరము, శాశ్వతము, నిజము, వాస్తవము అయిన ఆయననే హత్తుకొని ఉండాలని కోరుకున్నాడు. ఎవరిని హత్తుకొని ఉండాలని కోరుకున్నాడు తెలుసా? ఆయనను, మంటిని కాదు. మంటి వస్తువులనో, మంటి బంధాలనో, మంటి శరీరాలనో, మంటి వ్యక్తులనో కాదో, ఆయనను హత్తుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన మంటి కాదు, ఆయన మహిమ. ఆయన అబద్ధం కాదు, అసత్యం కాదు, ఆయన సత్యం, ఆయన వాస్తవం, ఆయన ఉనికి స్థిరం, శాశ్వతం. ఇంకేది స్థిరం కాదు. స్థిరమని మనల్ని మనం మోసపుచ్చుకుంటే, అలాంటి మోసంలో మనం భక్తులంగా మనం అలా ఉంటాం, దేవునికి ఇష్టం లేదు. లోకస్తులు అలా ఉంటారు బ్రదర్, లోకస్తులు అలా ఉంటారు, వాళ్ళని వదిలేస్తాడు. కానీ ఆయన రెక్కల కిందికి వచ్చి ఆయన ద్వారా మనోనేత్రాలు వెలిగించబడ్డ నువ్వు కూడా వాళ్ళలాగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే, అమ్మా నిన్ను నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే దేవుడికి ఇష్టం లేదు అది. అందుకే నా బిడ్డలకి నేను దృష్టి ప్రసాదిస్తాను. వాళ్ళు మంటిని హత్తుకోవటం కాదు, మంటిని విసర్జించి నన్ను హత్తుకున్నట్లు నేను వారికి దృష్టి ప్రసాదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.